ఇంకో మాట చెబుతున్నాను. ఈరోజు ధనానికి సాధ్యం కానిది, ఈరోజు మనుషులకు సాధ్యం కానిది, ఈరోజు మనకున్నటువంటి పేరు ప్రఖ్యాతులకు సాధ్యం కానిది, దేవుని దయను సంపాదించడం ద్వారా సాధ్యమవుతుంది. అది ఏదైనా కూడా. ఒక మనశ్శాంతి వస్తది, ఒక తృప్తి కలుగుతదనేది కాదు కానీ, ఏదైనా గూడా దేవుని దయను మనం సంపాదించుకోవటం వల్ల, పొందుకోవటం వల్ల అది మనకి దొరుకుతది. ఇంకొక మాట చెప్పాలంటే, దేవుని దయ ఒకటి మనం పొందుకుంటే అన్నీ మన వెంటొస్తాయి. దేవుడు మన మీద దయ చూపించగలిగితే, దేవుని దయను మనం సొంతం చేసుకునే స్థితిగా లేదా రీతిగా మనం బ్రతకగలిగితే సమస్తం గూడా, అది ఐశ్వర్యం గావచ్చు, అది మనస్తృప్తి గావచ్చు, అది మనుషుల దయ కావచ్చు, ఏదైనా కూడా మన వెంటొస్తుంది. సామెతల గ్రంథంలో మనం చదివితే గనక ఒక 2 మాటలు చదివి వినిపిస్తాను గబగబా. సామెయలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనంలో నుండి ఈ విధంగా రాయబడి ఉంటుంది. మీరు